ఈరోజు ఇక్కడ విజయవాడలోని సిద్ధార్థ యూనివర్సిటీలో వాట్సాప్ గవర్నెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీపై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ప్రజలకి ఏం సేవలు అందిస్తున్నాం, వీటిపై మరింత అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు అన్ని జిల్లాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు విజయవాడలోని సిద్ధార్థ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరగడానికి వైస్ ఛాన్సలర్ వెంకటేశ్వరరావు గారు చాలా సహాయం చేశారు. అలానే వారికి ప్రో వైస్ ఛాన్సలర్ రత్నప్రసాద్ గారికి, అలానే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శివరాంప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత మంచి కార్యక్రమం మీరు అందరూ కూడా పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్ అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. వాట్సాప్ వాడని రోజు అంటూ ఉండదు. మనందరం కూడా వాట్సాప్ని మెసేజ్లు పంపడానికి, కాల్స్ మాట్లాడటానికి వాడుతూ ఉంటాం. ప్రతి వాళ్ళు కూడా అందరూ కూడా వాట్సాప్ వాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారికి వచ్చిన ఒక వినూత్నమైన ఆలోచన ఈ వాట్సాప్ గవర్నెన్స్. మనందరం వాట్సాప్ వాడుతున్నాం ప్రతిరోజు. ప్రజలు వాళ్ళ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళు ఉన్న చోటు నుంచే, వాళ్ళ ఫోన్ నుంచే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ని పొందవచ్చు కదా అని చెప్పేసి వారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలోనే తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫార్, గవర్నమెంట్ ఈజ్ ఇన్ యువర్ వాట్సాప్. ప్రజల చేతిలోనే ప్రభుత్వం అనేది మా నినాదం. మీ వాట్సాప్ ద్వారా 9552300009, మరోసారి నంబర్ రిపీట్ చేస్తున్నాను, 9552300009 అనే మెసేజ్ ద్వారా మీకు కావాల్సిన ఎన్నో సేవల్ని ఈ వాట్సాప్ ద్వారా పొందవచ్చు. మీకు దేవాలయ దర్శనానికి వెళ్ళాలనుకున్నారు, టెంపుల్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలానే మీరు దూర ప్రయాణాలని, మీకు ఆర్టీసీ రిజర్వేషన్, ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. లేదు మీరు ఏమైనా బిల్ పేమెంట్ చేయాలి, మీ కరెంట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, ప్రభుత్వ కార్యాలయం నుంచి మీ బర్త్ సర్టిఫికేట్స్, లేదా ఇంకేం సర్టిఫికేట్స్ కావాలి, విద్యార్థులకు వాళ్ళ హాల్ టికెట్స్ లేకపోతే మార్క్ లిస్ట్లో ఇవి కావాలి. ఇట్లా ఎన్నో రకాల మనం డైలీ లైఫ్లో మనం చేసే ఎన్నో పనులని మన వాట్సాప్ ద్వారా పొందే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. దాదాపు 1000కి పైగా సర్వీసెస్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తాం. ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు 150 సర్వీసెస్ తోటి స్టార్ట్ చేసి ఇప్పుడు 1000 పైగా సర్వీసెస్ దీనిలో అందిస్తున్నాం. 35 శాఖలకు సంబంధించిన సర్వీస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు 52 లక్షల మంది ఈ సేవల్ని వినియోగించుకున్నారు. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించాలి, మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రెండోది సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్. సైబర్ మోసాలు విపరీతంగా పెరిగాయి. ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోతున్నారు. డేటా హ్యాక్ చేయటం, వాళ్ళ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, అలానే వాళ్ళ నుంచి డబ్బులు దొంగలించడం, అలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీని కూడా చోరీ చేయటం, తద్వారా వాళ్ళ వ్యక్తిగత భద్రతకు కూడా భంగం కలిగించటం. దాని తోడు రకరకాల ఈ గేమ్ యాప్స్, లోన్ యాప్స్ వచ్చినాయి. యువతరం ఈ బెట్టింగ్లు వాటి పాల్పడుతూ కూడా విపరీతంగా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. ఇట్లా ఎన్నో రకరకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున తీవ్ర నష్టం జరుగుతోంది. ఒక సమస్య వచ్చినప్పుడు స్పందించడం కన్నా కూడా సమస్య రాకుండా దానికి ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సైబర్ మోసాలపై, సైబర్ క్రైమ్స్పై అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. రకరకాల సైబర్ మోసాలు జరుగుతూ ఉన్నాయి. మాల్వేర్ అని, ఫిషింగ్, అలానే ర్యాన్సమ్వేర్, హ్యాకింగ్, ఇట్లా రకరకాల మోసాలని జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎవరికి సైబర్ మోసానికి గురైతే వాళ్ళు చేయాల్సిన పని తక్షణం 1930 అనే నంబర్కి మీరు కంప్లైంట్ చేయండి. 1930 మన సైబర్ సెల్ నంబర్. మన రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటానికి మన సెక్రటేరియట్ మరియు గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా ఒక సెక్యూర్డ్గా ఆపరేట్ చేయడానికి మా ఏపీటీఎస్ నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
దేశంలోనే బెస్ట్ సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సెంటర్ని ఇక్కడ మన విజయవాడలోనే ఏపీ సీసాక్ని వారు ఏర్పాటు చేశారు. ఆ ఏపీ సీసాక్ ద్వారానే మన రాష్ట్ర ప్రభుత్వ ఆఫీస్ అన్నీ కూడా సురక్షితంగా పనిచేస్తూ 24 గంటలు మా ఏపీటీఎస్ నిరంతరం పర్యవేక్షిస్తుంది. చివరిగా రాష్ట్రంలో ఎన్నో టెక్నాలజీ ఇనిషియేటివ్స్, టెక్నాలజీ కంపెనీస్ వస్తూ ఉన్నాయి. రేపు ఏప్రిల్ 14న భారతదేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఏప్రిల్ 28న వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ కూడా ఆ రోజు శంకుస్థాపన జరగబోతోంది. ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ టెక్ యూనివర్సిటీ కూడా అమరావతిలో త్వరలో రాబోతోంది. ఎన్నో కంపెనీలు ఇక్కడికి పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వస్తున్నాయి. అట్లా రాష్ట్రం టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళటంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరోసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ సిద్ధార్థ యూనివర్సిటీలో నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించిన సిద్ధార్థ యూనివర్సిటీ మేనేజ్మెంట్కి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.